హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ఈరోజు వచ్చేసి మనం గోల్డ్ గురించి తెలుసుకుందాం. అండ్ నాకు తెలియదు, ఇప్పటివరకు కూడా చాలామంది గోల్డ్ విషయంలో సరైన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోకుండానే గోల్డ్ తీసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి అమౌంట్ ఉంటే, సేవింగ్స్ ఉంటే తీసుకోవాలన్నట్టు తీసుకుంటున్నారు. కానీ అసలు 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్స్ లేకపోతే అలాగే ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. చాలామంది ఆర్నమెంట్లలో తీసుకుంటున్నారు. ఆర్నమెంట్లో తీసుకునేటప్పుడు కనీసం మినిమం ఫస్ట్ క్వాలిటీ ఏది ఉందనేది కూడా తెలుసుకోవట్లేదు. వాళ్ళు చూపిస్తున్నారు, తీసుకుంటున్నారు. నా ఫస్ట్ రింగ్ అయితే చూడండి, దానిపైన ఎటువంటి ప్యూరిటీ చెకింగ్స్ లేవు, అలాగే హాల్ మార్క్ కూడా లేదు. అది నేను తీసుకున్న షాప్లో పోయి అమ్మడానికి పోతే రేట్ వస్తుంది, కానీ వేరేతో తీసుకునికపోతే అది 9 వస్తుందో 18 వస్తుందో కూడా నాకు తెలియదు, అంత ప్యూరిటీ వస్తుందో కూడా తెలియదు. అండ్ సెకండ్ రింగ్ వచ్చేసి ఇది నేను కొద్దిగా గోల్డ్ గురించి తెలుసుకున్నాక కొనుక్కున్నా. ఆ రింగ్కి అయితే అసలు నేను 24 క్యారెట్స్ అమౌంట్ పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా కేడిఎం తీసుకోవాలంటేనే బాగుంటుందంట అన్నందుకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా పే చేస్తున్నా దానికోసమని అలా తీసుకున్నాను. ఈ థర్డ్ రింగ్ చూడండి, నేను ఇది 22 క్యారెట్స్కి పే చేశాను. తర్వాత విఏకి పే చేశాను. విఏ అండ్ 22 క్యారెట్స్కి అమౌంట్ పే చేశాను. ఈ రింగ్ తీసుకున్నాను. దీనిపైన నాకు హాల్ మార్క్ ఉంది. దీని ప్యూరిటీ 22 క్యారెట్స్ అని క్లియర్గా ఉంది. అండ్ తర్వాత దీనికి నెంబర్ కూడా ఉంది, క్లియర్గా తెలిసిపోతుంది. దీన్ని ఎప్పుడు ఎలా తీసుకున్నా కానీ, నాకు ఎక్కడ పోయినా కానీ దీని వాల్యూ అనేది నాకు క్లియర్గా ఇచ్చేస్తారు. బట్ ఫస్ట్ చూసిన 2 రింగ్స్కి వాల్యూ ఎంత ఇస్తారనేది నాకు తెలియదు. దీనికి చూడండి, దీనికి క్లియర్గా నాకు వాల్యూ ఎక్కడున్నా ఎట్లా ఉన్నా కానీ క్లియర్గా ఇచ్చేస్తారు. అండ్ తర్వాత చాలామంది ఇవన్నీ తెలుసుకునకుండానే కొనుక్కుంటున్నారు. మీకు ఇంకా గోల్డ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీకు వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.